హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టీ బీమ్స్ అంటే ఏంటో చూడబోతున్నాం అనమాట. సో దానికి అడ్వాంటేజెస్ అవన్నీ చూస్తాం. సో దానికంటే ముందు మనం ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటే మామూలుగా ఏంటంటే మనకి సో ఈ టీ బీమ్స్ అంటాం కదా, వాటినే మనం ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటాం. కాకపోతే ఫ్లేంజ్డ్ బీమ్స్లో టీ బీమ్స్ నెక్స్ట్ ఎల్ బీమ్స్ రెండు ఒక అంటే డిపెండింగ్ అపాన్ దట్ షేప్ ఆ రెండు మనకి వస్తాయన్నమాట. సో ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటే ఏంటో ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఆర్సీ స్ట్రక్చర్స్ మీన్స్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఫామ్ వర్క్స్ ఆర్ ఎరెక్టెడ్ ఫర్ బీమ్స్ అండ్ స్లాబ్స్ టుగెదర్. సో మనం చూసినట్టయితే ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టేటప్పుడు సో ఫస్ట్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఎక్స్కవేషన్ చేసి ఈ విధంగా గుంతలు తీసి కింద ఏం చేస్తారు, ఫస్ట్ సీసీ పెట్టి మన ఫుట్టింగ్స్ మన కాలం అప్ టు గ్రౌండ్ లెవెల్ తీసుకొని వస్తారు. అంతే కదా, గ్రౌండ్ లెవెల్ తీసుకొని వచ్చి అక్కడ ఏం చేస్తారు, ప్లింత్ బీమ్ అనేది వేస్తారు. ప్లింత్ బీమ్ వేసి మళ్ళీ అక్కడి నుంచి కాలమ్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ బీమ్స్ వేసి దాని తర్వాత దానిపైన స్లాబ్ సపరేట్గా వేయడం ఎవరైనా చూసారా? ఎవరు చూసిండ్రు మ్యాక్సిమం. ఓకే, 99% మన చుట్టుపక్కల జరిగే కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతాయంటే సో ఫస్ట్ ఫ్లోర్ వరకు కాలమ్స్ తీసుకొని వచ్చిన తర్వాత బీమ్స్ అండ్ అలాగే స్లాబ్స్ రెండింటికి ఒకేసారి ఫామ్ వర్క్ అంటే తెలుసు కదా మనకు, ప్లేట్స్ అవన్నీ పెడతాం కదా కింద సపోర్ట్కి, ఏవైతే మనం కొయ్యలు పెడతామో వుడెన్ మెంబర్స్, నెక్స్ట్ చుట్టూ ప్లేట్స్ పెడతాం, స్టీల్ ప్లేట్స్ కానీ వుడెన్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కలిపి మనం ఫామ్ వర్క్ అంటాం. సో ఆ ఫామ్ వర్క్ అనేది మనం బీమ్స్కి స్లాబ్స్కి ఒకేసారి పెట్టి రెండిట్లో కాంక్రీట్ అనేది ఒకేసారి వేస్తాం, బీమ్స్లో కాంక్రీట్లో. ఓకేనా, సో రెండు ఒకేసారి సెట్ అవుతాయి, ఒకేసారి మనం ఈ ప్లేట్స్ అన్ని రిమూవ్ చేసి క్యూరింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, సో బీమ్స్ సపరేట్గా క్యాష్ చేసి ఫస్ట్ మళ్ళీ దానిపైన స్లాబ్ వేసేది అనే ప్రాసెస్ ఉండదు. ఓకే, అండ్ సో అండ్ ఆర్ క్యాస్టెడ్ సైమల్టేనియస్లీ అంటే అట్ ది సేమ్ టైం ఏదైతే బీమ్ని ఎలాగైతే క్యాష్ చేస్తామో అది క్యాష్ చేసేటప్పుడు దానిపైన స్లాబ్కి కూడా ఒకేసారి రీఇన్ఫోర్స్మెంట్ పెట్టి దాంట్లో నుంచి మనం క్యాష్ చేసేస్తాం. ఓకే, సపరేట్గా అయితే చేయం. సో అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రీకాస్ట్ బిల్డింగ్ అంటే ఆల్రెడీ బీమ్స్ స్లాబ్స్ ఇవన్నీ తయారు చేసి పెట్టుంటాము, జస్ట్ అవి తీసుకొని వచ్చి ఈ విధంగా కాలమ్స్ నిలబెట్టి దానిపైన బీమ్స్ పెట్టి వాటి రెండింటి మధ్య ఏదైనా బోల్టింగ్ అని లేకపోతే ఏదైనా కాంక్రీట్కి సపరేట్గా మనం ఈ కొంచెం రీఇన్ఫోర్స్మెంట్ ప్రొజెక్ట్ చేసి బయటికి పెట్టింటారు, దీన్ని కలిపి కాంక్రీట్ చేస్తే ఒక సింగిల్ యూనిట్ లాగా మారిపోతుంది అనమాట. ఆ విధంగా అది ఎప్పుడు చేస్తామంటే సపరేట్గా ఓన్లీ ప్రీకాస్ట్ మెంబర్ అప్పుడు చేస్తాం. కానీ రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్లో ఓకే, కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ అంటే క్యాస్ట్ ఇన్ సిటీ ఎక్కడైతే బిల్డింగ్ కట్టేటప్పుడే మనం అన్ని ఫామ్ వర్క్ పెట్టి చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సపరేట్గా స్లాబ్స్ సపరేట్గా బీమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయం, కాలమ్స్ మాత్రం సపరేట్గా చేస్తాం. ఆ రీఇన్ఫోర్స్మెంట్ పైకి ఎక్స్టెండ్ చేసి అక్కడ దాని నుంచి బీమ్స్ స్లాబ్ ఒకేసారి రీఇన్ఫోర్స్మెంట్ పెట్టి ఒకేసారి మనం ఏం చేస్తాం, కాంక్రీటింగ్ అనేది చేస్తాం. సో అప్పుడు అది ఏమవుతుందంటే రెండు కలిసిపోతాయి అనమాట, బీమ్ స్లాబ్. ఇప్పుడు మనం బిల్డింగ్లు అన్నింటిలో చూస్తే కలిసిపోయే ఉంటాయి. ఓకే, సో స్టిరప్స్ అండ్ బెంటప్ బార్స్ ఆర్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇన్ టు ది స్లాబ్. సో ఇది స్లాబ్ అని అనుకుంటే మనం దాని కింద బీమ్ అనుకుంటే మనకి ఇక్కడ ఏముంటాయి, స్టిరప్స్ ఉంటాయి కదా బీమ్కి, ఆ స్టిరప్స్ ఇది మాత్రం ఇక్కడ వరకే బీము, ఇది స్లాబ్ వరకు ఎక్స్టెండ్ అయినాయి పైకి. అండ్ అలాగే దీంట్లో ఉండే బెంటప్ బార్స్ ఏవైతే ఉంటాయో కూడా స్లాబ్లోకి వెళ్ళిపోయి ఉంటాయి బీమ్ దాటి. సో అలా ఉండడం వల్ల మనకి ఏమైతే రెండు కలిసిపోయినట్టు ఉంటాం, ఇంటిగ్రేట్ యాక్షన్ అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ కనెక్షన్ అనేది ఉంటుంది రెండింటికి మాత్రం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ సింగిల్ యూనిట్ లాగా యాక్ట్ అవుతాయి రెండు కలిసి. ఓకే, సో ఈ స్లాబ్ అండ్ బీమ్ని మోనోలిథికల్గా ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసే దాన్ని ఏమంటాం మనం, ఫ్లేంజ్డ్ బీమ్ అంటాం. ఓకే, సో డ్యూ టు దిస్ ఇలా చేయడం వల్ల మనకేం లాభం అంటే సర్టైన్ పోర్షన్ ఆఫ్ ది స్లాబ్ యాక్ట్స్ అలాంగ్ విత్ ది బీమ్. సో ఏదైతే స్లాబ్ బీమ్ ఒకేసారి క్యాష్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బీమ్ పైన వచ్చే కంప్రెషన్ ఫోర్స్ని ఈ స్లాబ్ కూడా తీసుకుంటుంది. బీమ్ పైన కంప్రెషన్ ఫోర్స్ ఏదైతే వస్తుందో అది ఏది తీసుకుంటుంది, ఈ టాప్లో ఉండే స్లాబ్ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మనకు తెలుసు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది ఈ విధంగా బెండ్ అయితే టాప్లో మనకి న్యూట్రల్ యాక్సిస్ పైన లేయర్లు అన్నీ కంప్రెస్ అవుతాయి. అంటే ఇప్పుడు పైన ఏముంది మనకి స్లాబ్ కూడా ఉంది కదా, ఈ బీమ్కి అటాచ్ చేసే ఉంది కదా స్లాబ్, కాబట్టి టాప్లో వచ్చే కంప్రెషన్ని ఈ స్లాబ్ కూడా ఏం చేస్తాం మనకి రెసిస్ట్ అనేది చేస్తుంది. సో బీమ్ ఒకటే కాకుండా దాంతోపాటు స్లాబ్ కూడా రెసిస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి యూజ్ఫుల్ అనేది ఉంటుంది, ఎందుకంటే కంప్రెషన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ టోటల్ బీమ్ని ఏదైతే స్లాబ్ ప్లస్ బీమ్ రెండు కలిపి మనం కన్స్ట్రక్ట్ చేసాం
రెండిటికి ఒకేసారి ఫామ్ వర్క్ పెట్టి రెండిట్లో స్టీల్ అనేది బీమ్ నుంచి స్లాబ్ కూడా ఎక్స్టెండ్ అయ్యి లోపల స్టిరప్స్ బెంటప్ బార్స్ ఇవన్నీ కలిపేసి మనం ఒకేసారి కాంక్రీటింగ్ చేసి ఒకేసారి ఫినిషింగ్ చేస్తే సో ఆ టైప్ ఆఫ్ బీమ్స్ మనం ఏమంటాం ఫ్లేంజ్డ్ బీమ్స్ అనేసి అంటాం. ఓకే, ఫ్లేంజ్డ్. అయితే ఇప్పుడు ఈ ఫ్లేంజ్డ్ బీమ్స్లో మనకి టైప్స్ ఇవి అంటే డిపెండింగ్ అపాన్ ది షేప్. సో ఇఫ్ ది స్లాబ్ అక్కర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బీమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టీ బీమ్. ఇప్పుడు ఇది బీము, ఈ పైన ఉండేది స్లాబ్. ఈ బీమ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల స్లాబ్ ఎక్స్టెండ్ అయింది, అంతే కనిపిస్తుంది కదా మనకి. సో ఇది ఏదైతే బీమ్ ఇక్కడ ఉందో ఆ బీమ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల ఎక్స్టెండ్ అయింది స్లాబ్ అనేది. సో అలా మనకి బోత్ సైడ్స్ స్లాబ్ కానీ ప్రజెంట్ అయ్యింటే ఆ బీమ్కి దట్ బీమ్ ఈస్ కాల్డ్ యాజ్ టీ బీమ్. ఎందుకంటే ఇది టీ షేప్ని రిసెంబుల్ చేస్తుంది, అంటే ఇట్ లుక్స్ లైక్ టీ షేప్ కాబట్టి టీ బీమ్. అండ్ అలాగే ఇఫ్ ది స్లాబ్ అక్కర్స్ ఓన్లీ ఆన్ సైడ్ ఆఫ్ ది బీమ్, వన్ సైడ్ ఆఫ్ ది బీమ్. సో ఒక సైడ్కే, ఈ సైడ్కైనా లేదా ఏదైనా ఈ సైడ్కైనా ఒక సైడ్కే మనకి సో ఈ విధంగా ఉన్నా సరే, సో ఒక సైడ్గా మనకి బీమ్ కానీ ఉన్నిందనుకో, సారీ వన్ సైడ్కి స్లాబ్ ప్రొజెక్ట్ అయింటే దాన్ని ఎల్ బీమ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ ఎల్ షేప్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇవి ఎక్కడ చూస్తాం మనం టీ బీమ్స్ ఎల్ బీమ్స్ అంటే జనరల్గా ప్రతి ఒక్క బిల్డింగ్లో మనం చూస్తాం. ఎక్కడ ఉంటాయంటే సో ఎండ్స్లో ఉండేటివన్నీ ఎల్ బీమ్స్ అనమాట. ఎందుకంటే ఎండ్స్ అంటే ఎడ్జెస్ మీన్స్ ఇంకా స్లాబ్ అనేది పోర్షన్ ఉండదు అన్లెస్ అదర్వైజ్ దెర్ ఈజ్ ఎనీ క్యాంటిలివర్ పోర్షన్ లైక్ పోర్టికో అలా క్యాంటిలివర్ ప్రొజెక్షన్ ఉంటే తప్ప ఎడ్జ్కి వస్తానే వెంటనే స్లాబ్ ఆగిపోతుంది, దానికి లాస్ట్లో ఏముంటుంది బీమ్ ఉంటుంది. సో అప్పుడు ఎల్ షేప్లో ఉంటాయి కాబట్టి ఎండ్లో. సో ఆల్మోస్ట్ ఆల్ ది ఎండ్ బీమ్స్ విల్ కమ్స్ అండర్ ఎల్ బీమ్స్ కేటగిరీ. అండ్ ఇంటర్మీడియట్ బీమ్, ఇంటర్మీడియట్లో మాత్రం బీమ్స్ ఉంటాయి. సో ఈ పక్క ఒక రెండు పక్క స్లాబ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఎందుకంటే ఈ మిడిల్లో ఉంటాయి బీమ్స్ కాబట్టి ఆల్ ఇంటర్మీడియట్ బీమ్స్ ఆర్ టీ బీమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇది ఒక ఎల్ బీమ్, మళ్ళీ ఇది ఒక టీ బీమ్, మళ్ళీ ఇది ఒక టీ బీమ్, మళ్ళీ ఇది ఒక ఎల్. ఈ విధంగా మనకి మనం చెప్పుకోవచ్చు టీ బీమ్స్ ఎల్ బీమ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఈ పైన ఇదంతా ఉంది కదా, ఇదంతా ఏంటి స్లాబ్. ఇదంతా ఇది ఏం చేశారు, ఫస్ట్ బీమ్స్ ఇక్కడ దాకా వేసి మళ్ళీ స్లాబ్ వేసి అట్ట చేయలే అనమాట. రెండింటికి ఒకేసారి ప్లేట్స్ పెట్టి కింద రెండిట్లో ఉండే స్టీల్ కూడా దీంట్లో ఉండే బెంటప్ బార్స్ దీంట్లోకి తీసుకోమని, స్టిరప్స్ కూడా స్లాబ్లోకి తీసుకోమని కన్స్ట్రక్ట్ చేసాం. సో కాబట్టి అవి ఫ్లేంజ్డ్ బీమ్స్ అయినాయి. దాంట్లో ఇంటర్మీడియట్లో అంటే మిడిల్లో ఉండే వాటికి బీమ్స్కి అయితే లెఫ్ట్ సైడ్ రెండు పక్కల స్లాబ్ ఉంటుంది, అందుకే దాని టీ బీమ్స్ టీ లాగా ఉంటాయి చూసాను. ఎండ్స్లో మాత్రం ఓన్లీ ఒక సైడే స్లాబ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఉండదు, అంటే ఎల్ లాగా ఉంటాయి చూసాను ఎల్ షేప్లో. ఓకే, రివర్స్ ఎల్ షేప్. సో కాబట్టి దాన్ని ఎల్ బీమ్స్ అనేసి అంటాం. నెక్స్ట్ సో వీటి యొక్క అడ్వాంటేజెస్ చూస్తే మనం అడ్వాంటేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి. ఓకే, సో అడ్వాంటేజెస్ చూస్తే యాజ్ ది స్లాబ్ బీయింగ్ మోనోలిథిక్ విత్ ది బీమ్. సో ఇక్కడ బీమ్తో పాటు స్లాబ్ అనేది మోనోలిథిక్ అంటే సింగిల్ యూనిట్ లా కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో షేర్ సమ్ కంప్రెసివ్ ఫోర్సెస్ కమింగ్ ఆన్ టు ది బీమ్ పైకి. ఏదైతే కంప్రెసివ్ ఫోర్సెస్ వస్తున్నాయో అది ఏది తీసుకుంటుందంటే ఆ మోనోలిథిక్గా కన్స్ట్రక్ట్ చేసిన స్లాబ్ కూడా మనకి కొంచెం అనేది తీసుకుంటుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం కంప్రెషన్ మన స్లాబే తీసుకుంటుంది అనమాట. ఓకే, బీమ్ కన్నా. నెక్స్ట్ సో ఇది కూడా ఒక అడ్వాంటేజే కదా, అందుకే ఫస్ట్ పాయింట్ ఇది పెట్టాం మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ సో అలా చేయడం వల్ల డ్యూ టు దట్ మోనోలిథిక్ యాక్షన్, ఆ విధంగా మోనోలిథికల్గా ఉండి కంప్రెషన్ ఫోర్స్ షేర్ చేసుకోవడం వల్ల, లోడ్ షేరింగ్ వల్ల ది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బీమ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్. సో దానివల్ల మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అన్న, అంతే కదా. సో ఇప్పుడు బీమ్ ఒకటే రెసిస్ట్ చేయాల్సింది, స్లాబ్ కూడా దానికి తోడయ్యి స్లాబ్ కూడా రెసిస్ట్ చేస్తుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ని. సో కాబట్టి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది పెరిగినట్టే కదా, ఆ రెసిస్టింగ్ పవర్ అనేది పెరిగినట్టే. సో రెసిస్టింగ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయినట్టే, దట్ రెసిస్టింగ్ స్ట్రెంత్ ఇస్ నథింగ్ బట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ బీమ్స్ అంటే ఈ టీ బీమ్స్లో ఆర్ ఫ్లేంజ్డ్ బీమ్స్లో మనం చూసుకున్నట్టయితే ది డెప్త్ రిక్వైర్డ్ ఈజ్ లెస్ అండ్ హెన్స్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్స్ ఆర్ ఆల్సో లెస్. సో ఇక్కడ డెప్త్ తక్కువ అనమాట, ఎందుకంటే ఇక్కడ చూడండి నార్మల్ వచ్చేసి బీమ్ డి డెప్త్ అనేది ఉందనుకో, ఒక డి మీన్స్ మీకు వాల్యూ తీసుకుంటే ఒక 450 mm డెప్త్ ఉంది నార్మల్ బీమ్. అది మనం డిజైన్ చేసినప్పుడు సింగ్లీ రీఇన్ఫోర్స్డ్గా డిజైన్ చేసి 450 mm వచ్చిందనుకో, దాన్ని టీ బీమ్గా మనం డిజైన్ చేసామనుకో ఇట్లా, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ సో పైన అడిషనల్ డెప్త్ అనేది యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం దాని డెప్త్ కూడా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ. ఓకే, మామూలుగా బీమ్ ఉన్నప్పుడు ఓవరాల్ డెప్త్ అంటే ఏం చెప్తాం, ఇదే చెప్తాం. కానీ టీ బీమ్లో ఓవరాల్ డెప్త్ అంటే ఇంక్లూడింగ్ స్లాబ్ థిక్నెస్ కలుపుకొని చెప్తాం. సో కాబట్టి డెప్త్ ఇంక్రీజ్ అయింది ఆబ్వియస్లీ.
డెప్త్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఈ డెప్త్ బీమ్ డెప్త్ ఏం చేయొచ్చు, తగ్గించచ్చు. ఓకే, ఇది ఒకటే 450 లేకుండా ఇది 300, ఇది 150, అప్పుడు బీమ్ డెప్త్ ఏమైనా తగ్గిపోయింది అంతే కదా. సో డెప్త్ ఆఫ్ బీమ్ రిక్వైర్డ్ ఈజ్ లెస్. సో డెప్త్ తక్కువ అవసరం కాబట్టి సెల్ఫ్ వెయిట్ తగ్గుతుంది. ఆల్మోస్ట్ 150 mm అంటే మనకి చాలా ఎక్కువ అనమాట. 15 సెంటీమీటర్ స్కేల్ అంత ఉంటుంది 150 mm అంటే. సో అంత కాంక్రీట్ అనేది తగ్గిపోతుంది, అంత 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 డెప్త్ తగ్గిపోతుంది అంటే అదంతా కాంక్రీట్ యొక్క సెల్ఫ్ వెయిట్ ఏమవుతుంది మనకి, సో తగ్గిపోతుంది, ఎందుకంటే బరువు తగ్గిపోతుంది. సో సెల్ఫ్ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది, డిఫ్లెక్షన్స్ అనేటివి తగ్గుతాయి, డిఫ్లెక్షన్స్ అనేటివి రెడ్యూస్ అనేది అవుతాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అనమాట టీ బీమ్స్కి ఉండేటివి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, సో ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. అదేంటంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ టీ బీమ్ డ్రా చేసి దాని యొక్క సో నొటేషన్స్ అనేటివి రాయమంటారు. సో దాన్నే మనం డైమెన్షన్స్ ఆఫ్ టీ బీమ్ అనొచ్చు. సో ఇక్కడ ఒక టీ బీమ్ టిపికల్ క్రాస్ సెక్షన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. దీంట్లో చూసినట్లయితే మనం పైన ఉండే స్లాబ్ ఆర్ స్లాబ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లేమ్స్, దాన్ని ఏమంటాం, ఫ్లేమ్ అంటాం. నెక్స్ట్ కింద బాటంలో ఈ పోర్షన్ ఉంది కదా, దాన్ని ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ ఆర్ రిబ్, ఏదైనా పిలిచేస్తాం. వెబ్ అయినా అనొచ్చు, రిబ్ అయినా కూడా అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ పారామీటర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, బిఎఫ్ మీన్స్ effective width of flange. BF means effective width of flange. సో ఈ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద సపరేట్గా ఒక షార్ట్ ఆన్సర్ అనేది అడుగుతారు, అది ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు నెక్స్ట్ అదే అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ ఫ్లేంజ్ యొక్క ఎఫెక్టివ్ విడ్త్ అనమాట ఇది. బిఎఫ్ మీన్స్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. ఓకే, నెక్స్ట్ బీడబ్ల్యూ మీన్స్ ఇంకా మీకు చూసాను చెప్పచ్చు, ఇదేంది, ఇది వెబ్ ఆర్ రిబ్ అంటాం. కాబట్టి బీడబ్ల్యూ అంటే విడ్త్ ఆఫ్ వెబ్ అనమాట, విడ్త్ ఆఫ్ వెబ్ ఆర్ విడ్త్ ఆఫ్ రిబ్. నెక్స్ట్ డీడబ్ల్యూ మీన్స్ డెప్త్ ఆఫ్ వెబ్ ఆర్ డెప్త్ ఆఫ్ రిబ్. ఇక్కడ ఈ బీడబ్ల్యూ అనేది జనరల్గా ఎంత ఉంటుంది అంటే 0.5 to 0.75 టైమ్స్ ఆఫ్ డీడబ్ల్యూ. అంటే ఈ డెప్త్ ఆఫ్ వెబ్ ఏదైతే ఉందో దాంట్లో సగం కానీ లేదా ముక్కాలు భాగం కానీ పెట్టచ్చు దాన్ని, ఈ విడ్త్ని. ఓకే, 0.5 to 0.75 టైమ్స్ ఉండొచ్చు అనమాట ఈ విడ్త్ అనేది. దేంట్లో డీడబ్ల్యూలో సగం అన్నా లేదా దీంట్లో 75% అన్నా ఉండొచ్చు బీడబ్ల్యూ. ఓకే, జనరల్గా పెట్టాలనుకుంటే డీడబ్ల్యూ ఎంత ఉంటుందో బీడబ్ల్యూ కూడా అంతే పెట్టుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్కిటెక్చరల్ పర్పస్. అది ఖచ్చితంగా అని కాదు, కానీ జనరల్గా మనకి ఎంత ఉంటుంది అంటే బీడబ్ల్యూ ఎంత ఉంటుంది అంటే జనరల్ డీడబ్ల్యూ ఎంత అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ కానీ లేదా 75% కానీ ఉంటుంది. ఓకే, 3/4 సారీ, దిస్ ఈజ్ నాట్ 0.75, this is 0.66 సారీ. ఓకే, 0.66. సో హాఫ్ నుంచి మనకి 2/3 ఉండొచ్చు అనమాట ఇది, ఈ బీడబ్ల్యూ అనేది డీడబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ డిఎఫ్ మీన్స్ మనం ఇక్కడ చూసినట్టయితే డెప్త్ ఆఫ్ స్లాబ్ అది. ఓకే, ఎఫ్ మీన్స్ ఇక్కడ ఫ్లేంజ్ కాబట్టి డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ అని అనొచ్చు, లేదా థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ అని అనొచ్చు, మన ఇష్టం. సో ఇది డెప్త్ ఆఫ్ స్లాబ్ ఆర్ డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ ఈ డి అంటే మనకు మామూలుగా తెలిసింది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ టీబీమ్. సో ఈ ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏంటి, ఆల్వేస్ మనకి టాప్ లేయర్ ఆఫ్ బీమ్ నుంచి, ఇప్పుడు చూడండి ఇది బీమ్ కాదు కదా స్లాబ్ కదా అంటే, సో ఇంక మనం అలా అనకూడదు, ఎందుకంటే బీమ్ అంటే ఇప్పుడు పైనుంచి కింద వరకు మొత్తం బీమ్ అయిపోతుంది. ఓకే, ఫ్లేంజ్ బీమ్లో సో ఇది మాత్రమే కాదు ఇప్పుడు బీమ్, సో మొత్తం ఇదంతా బీమ్. సో కాబట్టి టాప్ లేయర్ ఆఫ్ బీమ్ అంటే ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఎంతవరకు మనకి అంటే సెంటర్ ఆఫ్ ది టెన్షన్ స్టీల్ వరకు ఉండేది మొత్తం మనకి ఎఫెక్టివ్ డెప్త్. అది ముందు నుంచి చూస్తాం మనం సింగిల్ పోర్షన్ నుంచి. ఓకే, నెక్స్ట్ సో ఇంకేం మీద మనకి డి అంటే క్యాపిటల్ డి ఇచ్చేసి నథింగ్ కూడా ఓవరాల్ చెప్తాను, టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి బాటమ్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ది బీమ్ వరకు ఉండే డెప్త్ని మనం ఏమంటామంటే ఓవరాల్ డెప్త్ అంటాం. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇవి ఓవరాల్గా మనకి నొటేషన్స్ లేదా మనం ఏమైనా అనుకుంటాం అనుకోవచ్చు, లేదా డైమెన్షన్స్ అనుకోవచ్చు, ఏదైనా టీ బీమ్ యొక్క టిపికల్ క్రాస్ సెక్షన్ వేసి ఈ విధంగా మెన్షన్ చేయాలి అడిగితే మనకి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. దీంట్లో మనకి ఈ రెండు, ఒకటి వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ టీ బీమ్స్, సో ఇది కూడా ఇంపార్టెంటే, బట్ అడ్వాంటేజ్ ఆఫ్ టీ బీమ్స్ అండ్ దిస్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అంటే మీకు ఇందాక గుర్తుంది డయాగ్రామ్, ఇది ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ బిఎఫ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని మెన్షన్ చేశాం కదా, అది ఒకసారి చూద్దాం. ఆ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్కి ఫార్ములాలు అడుగుతారు మనకి. ఓకే, ఎగ్జామ్.
సో టీ బీమ్స్కి అయితే ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫర్ టీ బీమ్స్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే L0/6 + BW + 6 DF. ఇవి వచ్చేసి మనకి కోడ్ బుక్లో కూడా ఉన్నాయి అనమాట. IS 456 2000లో కోడ్ బుక్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు సేమ్ ఇదే ఫార్ములాసే ఉంటాయి కోడ్ బుక్లో, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి క్లియర్గా IS 456 2000లో మనకి ఫ్లేంజ్డ్ బీమ్స్ పొజిషన్ మనకి ఇక్కడ ఉంది క్లియర్గా. టీ బీమ్స్కి మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా కోడ్ బుక్ ఎలాగో అలో కాబట్టి ఎగ్జామ్కి కోడ్ బుక్లో ఎక్కడుందో అన్నా తెలుసుకోవాలి మనకు. కనీసం పేజ్ నెంబర్ ఎంత ఇది? పేజ్ నెంబర్ 37లో. సో విచ్ ఈజ్ అండర్ ఎక్కడ ఉంది మనకి, ఏ క్లాస్లో ఉంది? 23.1.2 క్లాస్ నెంబర్లో ఉంది మనకి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ యొక్క ఫార్ములా. సో టీ బీమ్స్కి అయితే ఇది, ఓకే. ఎల్ బీమ్స్కి అయితే ఇది. నెక్స్ట్ అలాగే ఫర్ ఐసోలేటెడ్ బీమ్స్ అంటే ఏంటంటే సపరేట్ బీమ్స్ అనమాట, ఓకే. ఐసోలేటెడ్ బీమ్స్ అంటే ఇక్కడ చూడండి. సో ఐసోలేటెడ్ అంటే మీనింగ్ ఏమంటే ఇది వచ్చేసి టీ బీమ్స్ ఎల్ బీమ్స్ ఎక్కడ అంటే కంటిన్యూస్గా ఉన్నప్పుడు, అంటే ఈ విధంగా మనం ఇందాక చూపించినట్టు ఈ విధంగా ఉన్నప్పుడు, ఫ్రేమ్లో ఉన్నప్పుడు. అలా కాకుండా ఐసోలేటెడ్ అంటే ఇండివిజువల్గా సపరేట్గా చేసినప్పుడు, ఈ టీ బీమ్ ఒక్కటే మనం ఏం చేసాం, క్యాస్ట్ చేసాం. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్లు ఎలా ఉంటాయి ఫార్ములా అంటే, సో టీ బీమ్స్ ఎల్ బీమ్స్కి నార్మల్గా అయితే ఇది ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఐసోలేటెడ్ టీ బీమ్స్ అండ్ ఐసోలేటెడ్ ఎల్ బీమ్స్కి అయితే ఇవి ఫార్ములాస్ అనమాట. వీటిలో మన నొటేషన్స్ ఏముంటాయి? BW అంటే ఇందాక చూసింది విడ్త్ ఆఫ్ బార్ విడ్త్ ఆఫ్ రిబ్, అండ్ DF మీన్స్ డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ అనమాట. ఇవి జనరల్. ఒకటి ఎక్స్ట్రా టర్మ్ ఏంటి మనకి ఇక్కడ కూడా చూసుకోండి, సేమ్ అవి ఉంటాయి. సో ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే L0. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ L0 అనేది ఒక్కటే తెలియాలి ఎక్స్ట్రా, మిగతా BW DF ఇవన్నీ చూసాం ఇంతకుముందు. సో L0 అంటే ఏంటంటే ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ బీమ్. అంటే ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ బీమ్ అంటే ఏమంటే, సో ఇప్పుడు ఇది బీమ్ అనుకుంటే మనం, ఇది వచ్చేసి లెంత్ అనుకుంటే మనం, ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటంటే మనకి ఇది వచ్చి జనరల్ నార్మల్ లెంత్ అనుకుందాం, విచ్ ఇస్ క్యాపిటల్ L. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఇది మనకి బెండ్ అయింది అనుకో, మనకి ఈ విధంగా మనకి బెండ్ అయింది అనుకో. బెండ్ అయినప్పుడు ఎక్కడి నుంచి అయితే బెండింగ్ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో ఆ లెంత్ అన్నింటినీ మనం ఏమంటాం అంటే ఎఫెక్టివ్ లెంత్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫిక్స్డ్ బీమ్ అనుకో, ఈ విధంగా ఫిక్స్డ్ బీమ్ అనుకో, ఇతర ఈ ఫిక్స్డ్ బీమ్ అనేది ఎలా బెండ్ అవుతుంది అంటే అట్ డిస్టెన్స్ వచ్చి మళ్ళీ బెండ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచే బెండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, హింజ్డ్ బీమ్ లాగా. హింజ్డ్ అనుకోండి, ఈ ఎడ్జ్లో నుంచే రొటేషన్ అంటే ఈ స్లోప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏమి, డిఫ్లెక్ట్ అనేది అయింది. ఈ ఎడ్జ్లో నుంచి నెక్స్ట్ పాయింట్ నుంచి ఏమైనా డిఫ్లెక్షన్ అనేది జరిగింది. అలా కాకుండా ఇక్కడ ఫిక్స్డ్ బీమ్స్ అనుకోండి, మనకేమవుతుందంటే డిఫ్లెక్షన్ అనేది, బెండింగ్ అనేది అట్ డిస్టెన్స్ అంటే సపోర్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్ పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది జీరో బెండింగ్ మూమెంట్, ఇది జీరో బెండింగ్ మూమెంట్ పాయింట్స్ అనమాట. సో ఆ జీరో బెండింగ్ మూమెంట్ పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే ఎఫెక్టివ్ లెంత్ అంటాం, ఓకే. ఆ ఎఫెక్టివ్ లెంత్ అనేది మనకి అవసరం. సో L0 అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే అది. సో మనం ఇది 3 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో L0 అనేది క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చేస్తారు ఎప్పుడు కూడా. సో మ్యాక్సిమం 99.9% కేసెస్లో ఈ ప్రాబ్లం అనేది అడిగితే ఫార్ములా అడగకుండా, కొన్నిసార్లు డైరెక్ట్ ఫార్ములా అడుగుతారు, కొన్నిసార్లు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అడిగితే ది ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ బీమ్ అనేసి వాళ్ళే ఇచ్చేస్తారు క్వశ్చన్లో గివెన్ డేటా. సో అప్పుడు L0 ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం ఏమి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకే. ఈ ఫార్ములాస్ కోడ్ బుక్లో ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకుంటే మేలు. అట్లీస్ట్ టీ బీమ్స్ ఎల్ బీమ్స్కైనా గుర్తుపెట్టుకుంటే మేలు, ఐసోలేటెడ్ వదిలేసినా కూడా. సో బట్ వన్స్ అగైన్ ఈ ఫార్ములాస్ అయితే మన కోడ్ బుక్లో ఉన్నాయి, ఇందాక చూపించాను మీకు ఆల్రెడీ, ఓకే. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ అనమాట. సో అనాలిసిస్ ఆఫ్ టీ బీమ్స్ అంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవడం ఎలా టీ బీమ్స్ అనేసి చూద్దాం. సో అది వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే 3 కేసెస్లో మనం చేస్తాం అన్నమాట, సాల్వ్ చేస్తాము. సో కేస్ 1 అయితే ఎలా, కేస్ 2 అయితే, కేస్ 3 అయితే ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ప్రాబ్లమ్స్. సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి యూజ్ఫుల్ అని అనిపిస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.